మేము మీ పాపతో షాన్వికతో మాట్లాడినప్పుడు కూడా అన్న హాస్పిటల్‌లో ఉన్నాడు. అన్న వచ్చాక ఇంటికెళ్తాను అని చెప్పేసి ఆ పాప చెప్తుంటే ఆవేదన అనేది ఆ పాపకి తెలియక మాకే అసలుకి ఇంకా సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు. పాప ఏమన్నా అడుగుతుందా వాళ్ళ అన్న గురించి? అడుగుతుంది, అన్నయ్య ఎప్పుడొస్తాడు డాడీ, అన్నయ్య ఎప్పుడొస్తాడు డాడీ. ఒకవైపు అమ్మ ఎక్కడికెళ్ళింది అని అడిగిన క్వశ్చన్‌కి కూడా ఊరెళ్ళింది, అమ్మ ఎప్పుడొస్తదో తెలియదు అని అంటుంది. ఈ పాప ఆలనా పాలన ఎలా చూస్తున్నారు? అసలు ఏం జరుగుతుందండి? పాప ఎక్కడ వెళ్ళినా నాతోనే ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికి అలవాటు ఉండదు. మమ్మీ ఏజ్డ్, మమ్మీ దగ్గర ఉండదు. ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఇంటికి వెళ్ళినా నాతో పాటే కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్లీ హాస్పిటల్ బిల్ ఎంతైంది? ఎంత పే చేశారు సార్? అది డీటెయిల్స్ మాకు ఏమీ అడుగుతలేరు. మాకు అమౌంట్ కూడా ఎవరు ఫోర్స్ చేసి అడుగుతలేరు. ఏమున్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. మీది ఏం లేదు సార్, మీరు వచ్చి రోజు చూసుకుంటుండండి. ఏది ఉందో డైలీ కౌన్సిలింగ్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటామని కంటిన్యూ ఏది చేయాలన్నా మాకు కాల్ చేసి కనుక్కున్న తర్వాతనే చేస్తున్నారు వాళ్ళంతా. అంటే బాబు ఏమన్నా స్పర్శ ఉండడం కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఏమి ఇస్తున్నారు? అసలు ఎలా ఉన్నాడని? ఫుడ్ అనేది నోస్తోనే మిల్క్ లిక్విడ్సే ఇస్తున్నారు. స్పర్శ అంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కదలడం, చెయ్యి కాలు ఆడడం అట్లా చేస్తున్నారు. కొంచెం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ అయింది. ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు.